Welcome to Lata ZAZ online classes. This is class 10 physical science lesson classification of elements periodic table part 2. మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టికలో భాగం 2 చెప్పుకోబోతున్నాం. భాగం 1లో మనము డాబర్నీర్ త్రికములు అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఆ తర్వాత మరి ఏ శాస్త్రవేత్త వీటిని అమర్చాడు, అతను ఏ విధంగా అమర్చాడో మనం ఇప్పుడు చెప్పుకుందాం. మనము మొదటి భాగంలో చెప్పుకుంది డాబర్నీర్ త్రికము. ఇతను మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు ఒక త్రికంలో మధ్య మూలకం యొక్క పరమాణు భారము మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానము అని చెప్పాడు. కానీ ఈ విధంగా అతను కొన్ని త్రికాలను మాత్రమే గుర్తించగలిగాడు కాబట్టి దానికి ప్రాముఖ్యత రాలేదు. ఇంకా దాంట్లో అత్యల్ప ద్రవ్యరాశి గల మూలకాలకు కూడా ఈ సూత్రం వర్తించలేదు. కాబట్టి ఇతని తర్వాత న్యూలాండ్స్ తన అష్టక నియమంతో వచ్చాడు. ఇతను జాన్ న్యూలాండ్ ఒక బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త 1865లో అష్టక నియమం అని పిలువబడే మరో వర్గీకరణను ప్రతిపాదించాడు. ఇతను తెలిపిన అన్ని మూలకాలను వాటి పరమాణు భారము పెరిగే క్రమంలో అమర్చాడు. అంటే ఇతను కూడా పరమాణు భారాన్నే ఆధారంగా తీసుకున్నాడు. ఈ అమరికలో మొదటి మరియు 8వ మూలకాలు వాటి రసాయన మరియు భౌతిక ధర్మాలలో సమానంగా ఉన్నాయని అతను కనుక్కున్నాడు న్యూలాండ్స్. అయితే ఈ మూలకాలను ఈ పరమాణు భారం పెరిగే క్రమంలో అమర్చినప్పుడు అవి ఆవర్తన క్రమాన్ని అనుసరిస్తాయి. అంటే ఒక మూలకం నుండి మొదలు పెడితే ప్రతి 8వ మూలకం ధర్మాలు మొదటి మూలక ధర్మాలను పోలి ఉంటాయి. దీన్నే న్యూలాండ్స్ అష్టక నియమము అంటాం. మనకు తెలుసు అష్ట అంటే 8 కదా. అంటే ఇక్కడ 1వ మూలకము 8వ మూలకము సమాన ధర్మాలను కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని అష్టక నియమము అని అంటాం. ఈ అష్టక నియమము మన సంగీత స్వరాలను పోలి ఉంటుంది. అంటే స రి గ మ ప ధ ని స. ఈ విధంగా మొదటిది స, మళ్ళీ 8వది స ఎలాగైతే ఒకే రకంగా ఉంటాయో ఇదే విధంగా ఇక్కడ 1వ మూలకము 8వ మూలకము ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటుంది అని చెప్పాడనమాట. చూడండి, ఇక్కడ 1వ మూలకము మనకి హైడ్రోజన్, 2వది లీథియం, ఈ విధంగా 7 మూలకాలు ఉన్నాయి. మళ్ళీ 8వ మూలకము ఇదే వరుసలో వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయని చెప్పాడు. అయితే దీంట్లో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏమిటవి అంటే ఈ న్యూలాండ్స్ పట్టిక కేవలం 56 మూలకాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ కొత్తగా కనిపెట్టబోయే మూలకాలకు ఎటువంటి ఖాళీని కూడా వదిలిపెట్టలేదు. అదేవిధంగా న్యూలాండ్స్ ఒకే గడిలో 2 మూలకాలను పొందుపరిచాడు. ఉదాహరణకి కోబాల్ట్ మరియు నికెల్. అదేవిధంగా పూర్తిగా భిన్నమైన ధర్మాలు గల మూలకాలు ఒకే గ్రూప్లో అమర్చాడు. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, కోబాల్ట్ మరియు నికెలు ఒకే గడిలో, అంటే ఇక్కడ చూడండి కోబాల్ట్ నికెలు ఒకటే గడిలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ప్లాటినం ఐరన్ కూడా ఒకే గడిలో ఉన్నాయి. ఈ విధంగా 2 మూలకాలకి ఒకే దగ్గర స్థానాన్ని కల్పించాడు. ఇది వీటి యొక్క పరిమితులు. మరి సో చిల్డ్రన్, ఇన్ part 1 we learned about Dabernir triads. So according Dabernir, the relative atomic weight of the middle element in each triad was close to the average of atomic weights of the other 2 elements. This said by Dabernir. So these elements are called like Dabernir triads. But he could identify only a few such triads, and so the law could not gain importance, and also the law failed for very low mass and for very high mass elements. That's why next scientist came with another law. So the attempt of Dabernir encouraged other chemists to correlate the properties of elements with their atomic weights.
So next Newlands came with his law of octaves. So what is law of octaves? He is John Newland, a British chemist, proposed another way of classification called the law of octaves in 1865. He arranged all the known elements in increasing order of their atomic weights. He found that in this arrangement, the first and eighth elements are similar in their chemical and physical properties. So, there is a periodicity in elements when they are arranged in increasing order of their atomic weights. So, what is his law? That is, every eighth element starting from a given element resemble in its properties to that of the starting element. Elements with similar chemical properties are to be present along a horizontal row. This is called as Newland's law of octaves. So, this law of octaves were also similar to musical notes. Octave, octa means here 8. So, musical notes also 8. Sari, Gama, Pada, Nisa. So, first note is Sa and eighth note also Sa. So, there are similarities between first and eighth note. Like that, in these octaves, the first element and the eighth elements have similar properties. So, he made a table, Newland's table of octaves. This is Newland's table of octaves. So here see, first element is hydrogen and second one lithium and also so on. So eighth element is fluorine. So this hydrogen, fluorine have similar properties that he said. Like this, second horizontal row and third and like that. So but there are some limitation in this periodic table also. So what are the limitations? Newland's periodic table was restricted to only 56 elements and did not leave any room for new elements. And there are instances of 2 elements fitted in the same slot, example cobalt and nickel. And certain elements totally dissimilar in their properties were fitted into the same group. Here you can see cobalt and nickel fitted in same slot, and also here platinum and iron. So he give same slot for 2 elements. This is also one limit. So this is about Newland's octaves. So now we'll see questions and answers. So first question, explain Newland's law of octaves. And second one, what are the limitations of Newland's law of octaves? So first of all, you have to explain what is the Newland's octaves. So see, this is Newland octave. So this is your first answer. Next one, limitations. Okay, these are limitations. There are 3 limitations. Okay, this is the second answer. Next, Telugu medium, first question. న్యూలాండ్స్ అష్టక నియమాన్ని వివరించుము. రెండవది, న్యూలాండ్స్ అష్టక నియమం పరిమితులు ఏవి? సో మొదటి ప్రశ్న, న్యూలాండ్స్ అష్టక నియమం అంటే ఏమిటి? సో న్యూలాండ్స్ నియమంలో ఏమిటి అవి? 1వ మూలకము 8వ మూలకము ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉంటాయని చెప్పాడు. సో ఇది మన 1వ ప్రశ్నకి జవాబు. ఇక్కడ నుంచి మీరు రాయాలి. ఇక 2వ ప్రశ్న, పరిమితులు. ఇవి మన పరిమితులు. ఇది మన 2వ ప్రశ్నకి జవాబు. 3వ ప్రశ్న, ఏ మరియు బి 2 మూలకాలు ఒకే ధర్మాలను కలిగి ఉండి న్యూలాండ్ అష్టక నియమాన్ని పాటిస్తున్నాయి. ఏ మరియు బి మధ్య ఎన్ని మూలకాలు ఉంటాయి? ఎందుకు? కారణాన్ని రాయండి. చూడండి, ఇవి అష్టక నియమం కాబట్టి ఒకటవది ఏ 1వ మూలకం అయితే బి అనేది 8వ మూలకం అవుతుంది. వీటి రెండింటి మధ్య ఇంకా ఎన్ని మూలకాలు ఉంటాయి?
ఇంకా 6 మూలకాలు ఉంటాయి. సో మీరు రాయవలసింది ఏ మరియు బి మధ్య 6 మూలకాలు ఉంటాయి. 6 మూలకాలు ఉంటాయి అని రాయాలి. దాని తర్వాత మరి ఎందుకంటే అష్టకము అంటే 8 మూలకాలు కాబట్టి, అంతే కదా. ఏ మరియు బి 2 తీసేస్తే ఇంకా 6 ఉంటాయి. ఓకే, ఇది మన 3వ ప్రశ్నకి జవాబు. మీరు క్లియర్గా ఒక వాక్యంలో రాయండి. మళ్ళీ చెప్తాను ఏం రాయాలి. ఏ మరియు బి మధ్య 6 మూలకాలు ఉంటాయి. ఎందుకు అంటే అష్టకము అంటే 8 మూలకాలు. ఏ అనేది 1వ మూలకం, బి అనేది 8వ మూలకం, ఇక మిగిలిన 6 మూలకాలు మధ్యలో ఉంటాయి. ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 4th వన్. అష్టక నియమాన్ని తిరస్కరించడానికి 2 కారణాలు తెలపండి. ఇవే కారణాలు. మనం పరిమితులు ఆల్రెడీ చెప్పుకున్నాం, అదే మళ్ళీ రాయాలి. ఇది మన 4వ ప్రశ్నకి జవాబు అవుతుంది. ఓకే, కారణాలు ఇవే అన్నమాట ఎందుకు తిరస్కరించాము అంటే. ఓకే, ఇంగ్లీష్ మీడియం. 3rd వన్. A and B are 2 elements having similar properties and obey Newton's law of octaves. How many elements are there in between A and B? Why? Give reason. So there are 6 elements between A and B. You have to write there are 6 elements between A and B because octave means 8 elements. Okay, I am saying what you have to write. I will say another time. First of all, you have to write there are 6 elements between A and B because octave means 8 elements and A is the first element and B is the 8th element. In between A and B there will be 6 elements. Okay, this is your answer. Next, state 2 reasons for rejecting law of octaves. So you already write limitations. Alright, another time for 4th answer. So this will be your 4th answer, limitations. Okay, next one. ఓకే, న్యూలాండ్ సమయంలో ఎన్ని మూలకాలు కనుగొనబడ్డాయి, ఆ మూలకాలను అతను ఎలా అమర్చాడు. న్యూలాండ్ సమయంలో ఎన్ని మూలకాలు కనుగొనబడ్డాయి, ఆ మూలకాలను అతను ఎలా అమర్చాడు అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో చూడండి, మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చాడు. న్యూలాండ్ సమయంలో కేవలం 56 మూలకాలు మాత్రమే కనిపెట్టారు. కాబట్టి మీరు రాయాల్సిన ఆన్సర్ 56. న్యూలాండ్ సమయంలో ఎన్ని దగ్గర 56 రాయండి. న్యూలాండ్ సమయంలో 56 మూలకాలు కనుగొనబడ్డాయి. ఆ మూలకాలను అతను పరమాణు భారం ఆధారంగా అమర్చాడు. ఓకే, ఇక్కడ ఎలా అన్న దగ్గర పరమాణు భారం ఆధారంగా అమర్చాడు అని రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్. న్యూలాండ్స్ యొక్క వర్గీకరణను డాష్ అంటారు. ఏమంటారు? అష్టక నియమం అంటారు. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్. న్యూలాండ్స్ అష్టక నియమం కేవలం డాష్ మూలకాలకే పరిమితమైంది, 56 మూలకాలకి. ఇందాకే రాసాం కదా. న్యూలాండ్స్ యొక్క వర్గీకరణకు ఆధారం పరమాణు భారము, బి. న్యూలాండ్స్ పట్టికలో మొదటి మూలకం ఏమిటి? హైడ్రోజన్, డి. న్యూలాండ్స్ ప్రకారము నికెల్ యొక్క ధర్మాలను పోలిన ధర్మాలు గల మూలకము అంటే నికెల్తో పాటు ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ
కోబాల్ట్ నికెల్ ఇక్కడ ఉంది. అంటే హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్ వీటిలో ఏవైనా ఉండొచ్చు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఉందో మనం చూసుకుందాం. కోబాల్ట్ ఉంది. సో కోబాల్ట్, నికెల్, కోబాల్ట్ ఒకే దగ్గర ఉంది కాబట్టి మనం కోబాల్ట్ని ఆన్సర్గా రాయాలి. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్, fourth one over. Next fifth one. How many elements were known during the time of Newlands? How did he arrange the elements? So 56 our answer. So you have to write 56 elements were known during the time of Newlands. How did arrange the elements? He arranged the elements on the basis of atomic mass. Okay, so we have to write he arranged the elements basis on the atomic mass. Okay, next question, choose the correct answer. So in sixth bit, first one, Newlands classification is called law of octaves. Next, Newland periodic table was restricted to only 56 elements. Next, Newland's classification is based on atomic mass. The first element in Newland's table is hydrogen. Already watch the table. According to Newland, the properties of nickel are similar to the properties of cobalt. These are in the same slat and same horizontal line, so these have similar properties. Okay, so this is our lesson about Newland's octaves. We come with next part, so wait for that video and subscribe this channel and share with your friends.